ఆ డిఎన్ఏ టెస్ట్కి అగ్రిమెంట్ అవ్వకుండా ఏదో ఒక రకంగా ఆగిపోతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆగిపోతేనే బాగుంటుందని కోరుకుంటున్నాను. నువ్వు కోరుకున్నది జరగడానికి నీ దగ్గర ఏవైనా అతీత శక్తులున్నాయా? అక్కడ ఎదురు పడేది జనని. వాళ్ళు కొట్టుకునే అవకాశం లేకుండా అడ్డుపడడానికి లాయర్ ఉంటాడు. టెస్ట్ కోసం అగ్రిమెంట్ అయ్యిందో నా కొంప కొల్లేరే. నువ్వు ఇల్లు ఖాళీ చేయడమే. ఏయ్, అపశకునపు మాటలు మాట్లాడకు. జరుగుతుందని నేను బలంగా నమ్ముతుంటే నువ్వేంటి భయపెడుతున్నావు? జరగదు 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 అని నేను ధైర్యం చెప్పుకుంటున్నా. నువ్వు అలాగే ధైర్యం చెప్పుకో. ఇక నుంచి ఎవరికి వాళ్ళు ధైర్యం చెప్పుకోవడమే. ఒకరికొకరు ధైర్యం చెప్పుకునే ఛాన్స్ కూడా ఉండదు. నువ్వు నీ గదిలో, నేను నా గదిలో ఏడుస్తూ కూర్చోవడమే. తమ్ముడు, వీడేంటి కొడుకును వెంట పెట్టుకుని వస్తున్నాడు? ఓ, వీడు కూడా దాపురించాడు. వీళ్ళిద్దరూ కలిసి వీడి బుర్రేం పాడు చేయలేదు కదా? ఏరా తమ్ముడు, వెళ్ళిన పని ఏమైంది? మీ పెళ్లికి అభ్యంతరం చెయ్యను అని అగ్రిమెంట్ రాసిచ్చిందా? డిఎన్ఏ టెస్ట్లవి ఎందుకు? అంతదాకా వెళ్ళి పరువు తీసుకోవడం ఎందుకు అని వెనక్కి తగ్గిందా? లేదక్క, తను స్ట్రిక్ట్ గా తన మాట మీదే స్టిక్ అయి ఉంది. డిఎన్ఏ టెస్ట్కి నిలబడతానని చెప్పింది. నా మీద నాకు నమ్మకం ఉంది. నీ నిందలు అబద్ధమని నిరూపిస్తానని బలంగా చెప్పింది. అవునా? టెస్ట్కు ముందుకొచ్చిందా? రాకుండా ఎందుకుంటుంది? మా అమ్మ క్యారెక్టర్ని మీరు తప్పు పట్టారేమో కానీ తను ఎప్పుడు తప్పు చేయదు. నువ్వు మాట్లాడకురా. నేను వాడితో మాట్లాడుతున్నాను కదా. ఎవరితో మాట్లాడినా ఆన్సర్ అదే అక్క. డిఎన్ఏ టెస్ట్కి ముందుకు రావడమే కాదక్క, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చే వరకు అందరం కలిసి ఒకే చోట ఉండటానికి అగ్రిమెంట్ కూడా జరిగింది. ఏంటి? అందరూ కలిసి ఒకే చోట ఉండటానికి అగ్రిమెంటా? అవునత్త, అది ఈ ఇంట్లోనే ఉమ్మడి కుటుంబం. అనుకున్నాన్రా, ఖచ్చితంగా ఇలాంటి వలేదో వేస్తుంది. నువ్వు అమాయకంగా అందులో చిక్కుకుపోతావని భయపడే నేను వస్తాను అన్నాను. కానీ నువ్వు నన్ను రానివ్వలేదు. కాన్ఫిడెంట్ గా వెళ్ళి ఇలాంటి కాని పని చేసుకొస్తావా? అసలు అసలు నువ్వు అలాంటి కండిషన్ కి ఎలా ఒప్పుకున్నావురా? అక్క, అసలు అక్కడ అసలు ఏం జరిగిందో నీకు తెలియదు. డిఎన్ఏ రిపోర్ట్ వచ్చేదాకా పాపం పిల్లల మనసు బాధ పెట్టకండి. వాళ్ళు కోరిన విధంగా అమ్మా నాన్నల ప్రేమ వాళ్ళకి అందించండి. అక్కడ అసలు ఏం జరిగిందో నీకు తెలియదు. నేను సరే అనక తప్పలేదు. లాయర్ గారు నన్ను కన్విన్స్ చేశారు. నా మనసుకి నచ్చింది. అందుకే మానవత్వంతో ఒప్పుకోక తప్పలేదు. రాణి వస్తారు, ఉంటారు. మనకు జరిగే నష్టం ఏముందక్క? లేదురా తమ్ముడు, వాళ్ళు ఇక్కడికొచ్చి మనతో పాటు కలిసుంటే చాలా అనర్థాలు జరిగిపోతాయి. వాళ్ళంతా కలిసి నిన్నేదో మాయ చేశారా? నువ్వు వాళ్ళ మాటలు నమ్మి బోల్తా పడ్డావురా. ఎందుకేనేమో పొద్దుట్నుంచి నా కుడికను అదురుతూ ఉంటే భయంతో నేను నీతో వస్తానన్నాను. కలిసుంటే ఎన్ని కుతంత్రాలైనా చేస్తారు. తిమ్మిని బొమ్మిని చేస్తుంది. కట్టుకథలు చెప్పి నమ్మిస్తుంది. ఆ పిల్లల్ని నీకు అంటగడుతుంది. నో, ఈ అగ్రిమెంట్ ఎట్టి పరిస్థితుల్లో అమలు కావడానికి వీల్లేదు. పదరా, ఇప్పుడే అగ్రిమెంట్ ని క్యాన్సిల్ చేసుకొనొద్దాం. అక్క, కుదరదక్క. లాయర్ ముందు కమిట్ అయిన తర్వాత
మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే మనం ఓడిపోయినట్టు అవుతుంది. ఓడితే ఓడనీరా. ఆ దరిద్రాన్ని తెచ్చి నీ నెత్తినెందుకు పెట్టుకుంటావు? దాన్ని వదిలించుకోవాలని కదరా మనం ఇంతవరకు వచ్చింది. వద్దు తమ్ముడు, కోరి ప్రమాదంలో పడద్దు. నా మాట విను, పద పోయి క్యాన్సిల్ చేసుకునొద్దు, పద. నువ్వంత భయపడాల్సిన పనేం లేదక్కా, మనకేం కాదు. అక్క, నేను జనని గురించి ఆలోచించలేదు. తన మీద ఆశతో కలిసి ఉండటానికి ఒప్పుకోలేదు. నేను మనిషిగా మనసున్న వాడిలా ఆ మధు కోసం ఆలోచించాను. నేనే తన కన్న తండ్రిని అనుకుని పాపం నాకు చాలా దగ్గరైంది. కానీ చివరకు డిసప్పాయింట్ అయ్యి నిరాశకు గురై ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదు. ఎలాగూ రేపు DNA రిపోర్ట్స్ వస్తే నేను తన తండ్రిని కాదనే నిజం తనకు తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళకి వాళ్ళమ్మ మీద ద్వేషం, అసహ్యం కలుగుతుంది. కానీ ఇంకా నాకు దగ్గరవ్వాలనే ఆలోచన రాదు. నా దగ్గరికి రాలేరు కూడా. అప్పుడు వాళ్ళు ఎలాగూ బతుకు మీద విరక్తితో బాధలకు బంధువులై బతకాల్సిందే కదా. రేపటి వాళ్ళ జీవితాల గురించి తలుచుకుంటే జాలేసింది. రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నిరాశకి లోనై మళ్ళీ అఘాయిత్యం చేసుకోకుండా తండ్రిని కాకపోయినా సాటి మనిషిగా వాళ్ళకి ధైర్యాన్నిచ్చి పంపించడానికి ఒక అవకాశం దొరుకుతుందక్కా. ఈ 4 రోజులు వాళ్ళు తండ్రిగా భ్రమపడుతూ కాస్త హ్యాపీగా ఉంటారు కదా. ఆ తర్వాత నా ధైర్యం వాళ్ళని బతికిస్తుంది. ఇవన్నీ ఆలోచించే నేను అగ్రిమెంట్కి ఒప్పుకున్నానక్కా. ఇక దీనిలో నువ్వు నేను చర్చించుకోవాల్సిందేమీ లేదు. ఏంటత్తా అంతలా షాక్ అయిపోతున్నావు? వార్త వినగానే షాక్ అయిపోయావా? మా అమ్మ, అమ్మమ్మ, చెల్లి, తమ్ముడు అందరూ వస్తున్నారనగానే నీకు భయం స్టార్ట్ అయింది కదూ? ఇప్పుడే వార్త విన్నావు. రేపు వాళ్ళు అడుగుపెట్టిన దగ్గర నుంచి నీలో వణుకు స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా నువ్వు హై రేంజ్లో ఉన్నావు కదత్తా. ఇక నుంచి నీ గ్రాఫ్ మెల్లమెల్లగా కిందికి పడిపోతుంది. నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అత్తా. రేపు మాకు శుభదినం, నీకు దుర్దినం. ఆల్ ది బెస్ట్ చెప్పత్తా.